హనుమంతుడి ఆవేశాన్ని సీతాదేవి ఎలా అణచివేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత సీతాదేవి లంకా నగరంలోని అశోకవనంలో ఉన్నప్పుడు ఆమెను బాధపెట్టిన రాక్షస స్త్రీలందరినీ హనుమంతుడు చంపేస్తాను అని అంటాడు. దాంతో హనుమ యొక్క ఆవేశాన్ని గమనించిన సీతాదేవి హనుమంతుణ్ణి పిలిచి ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒకానొక కాలంలో శౌనకుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను ఒకసారి వేటకని అడవికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అతనికి ఒక పులి ఎదురుపడుతుంది. శౌనకుణ్ణి చూసిన ఆ పులి అతని వెంట పడసాగింది. ప్రాణభయంతో ఆ వేటగాడు ఒక చెట్టు పైకెక్కి దాక్కున్నాడు. అయితే అదే చెట్టుపై ఉన్న ఎలుగుబంటి వేటగాడు భయపడటాన్ని గమనించి అతనితో నేను నిన్నేమీ చేయను, భయపడకు అని చెప్పి అభయమిస్తుంది. అయితే అప్పటికే ఆ చెట్టు దగ్గరికి వచ్చిన పులి ఎలుగుబంటి చెప్పింది విని ఇలా అంటుంది.